నమస్తే. న్యూమరాలజీ ప్రకారంగా ఎన్నో వీడియోస్ ఆల్రెడీ నేను చేస్తూ ఉన్నాను. మీ నుంచి మంచి స్పందన లభిస్తూ ఉంది. సో, మనందరికీ ఈ మధ్య కాలంలో తెలంగాణలో కొంచెం హాట్ టాపిక్ అనే చెప్పొచ్చు. కవిత గారు చాలా విషయాల్లో కేసులో ఇరుక్కోవడం, మళ్ళీ బయటికి రావడం, మళ్ళీ అరెస్ట్ బాట పట్టడం, ఈ విషయాలన్నీ చూస్తూ ఉన్నాం. కారణాలేంటి? అసలు ఆవిడ పుట్టిన డేట్ ఏ విధంగా ఉంది? దానికి ఈ అరెస్ట్‌లకి ఏమైనా లింక్ ఉందా? ఈ విషయాలన్నీ కూడా మాట్లాడటానికి ఈరోజు నాతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ మాస్టర్, యోగా గురు విశ్వక్సేన్ గారు. విశ్వక్సేన్ గారిని అడిగి కవిత యొక్క జాతకం ఏ విధంగా ఉంది, కవిత గారు మళ్ళీ రిలీజ్ అయ్యి బయటకు వచ్చే ఛాన్సెస్ అసలు ఉన్నాయా, ఇది ఇలాగే కొనసాగుతుందా, ఈ విషయాలన్నీ మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సో, కవిత గారి గురించి చూస్తే ఎప్పటి నుంచో టాపిక్ నడుస్తున్నా మరి 1 ఇయర్, ఒక 1 ఇయర్ 2 మంత్స్ నుంచి దగ్గర దగ్గర బాగా హాట్ టాపిక్ అయిపోయింది లిక్కర్ స్కామ్ కి సంబంధించి. చాలా విషయాల్లో అరెస్ట్ వరకు వెళ్ళటం, మళ్ళీ బయటికి రావడం, అరెస్ట్ వరకు. కానీ ఇప్పుడు చివరికి అరెస్ట్ అయ్యారు. కారణం ఏంటంటారు? న్యూమరాలజీ ఏం చెప్తుంది? మళ్ళీ కవిత గారు బయటకు వచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? చూడండి, చాలా మందికి ఒక సందేహం ఉంటుందండి. ఆమె ఒకసారి ఎంపీగా గెలిచారు, ఎమ్మెల్సీగా ఉన్నారు ప్రస్తుతం. అంటే అంత టాప్ పొజిషన్ లో ఉన్న వ్యక్తులు కూడా జైలు పాలు అవుతున్నారంటే సామాన్య ప్రజానికానికి ఒక అనుమానం అనేది వస్తుంది. వీళ్ళు రాజకీయాల్లోకి ఎదగడానికి న్యూమరాలజీ ఆధారంగా ఎటువంటి నంబర్ సహకరించాయి, జైలుకు వెళ్ళడానికి కూడా ఎటువంటి నంబర్ సహకరిస్తున్నాయి అనేది కూడా తెలుసుకోవాలండి. జైలుకు వెళ్ళే నంబర్స్ కూడా కొన్ని ఉంటాయి. మీరు దేశవ్యాప్తంగా కుంభకోణాలు చేసి అరెస్ట్ అయిన వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లో ఉండే నంబర్సే వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లో కూడా ఉంటాయి. ఒకసారి వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చూద్దాం ఎలా ఉంటుందో. మీరు చూడండి ముఖ్యంగా, ఎందుకంటే వీళ్ళు ఎమ్మెల్సీగా అవ్వడానికి ఎటువంటి నంబర్ సహకరించాయి, ఎంపీ అవ్వడానికి ఎటువంటి నంబర్ సహకరించాయి, ఇప్పుడు జైలుకి వెళ్ళడానికి కూడా ఎటువంటి నంబర్ సహకరిస్తున్నాయి. పర్సనల్ ఇయర్ పరంగా చూసుకున్నప్పుడు 2023 ఎలా ఉండబోతుంది, 24 ఎలా ఉంది అనేది చూద్దాం. ముఖ్యంగా ఈ కల్వకుంట్ల కవిత గారి డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే 13/3/1978 అండి. 13 నంబర్ అనేదే వెరీ 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 డేంజరస్ నంబర్ అండి. 1 + 3 = 4. వెరీ వెరీ డేంజర్ నంబర్. మీరు ఫారెన్ కంట్రీస్ లో చూసుకోండి, 12వ నంబర్ తర్వాత 14వ నంబర్ ఉంటుంది, కానీ 13వ నంబర్ హౌస్ కానివ్వండి, అపార్ట్మెంట్స్ లో బ్లాక్స్ కానివ్వండి, ఫ్లైట్ టికెట్స్ లో బుక్ చేయరండి. యూరోప్ కంట్రీస్ లో దీన్ని నెగిటివ్ నంబర్ గా భావిస్తారు, చాలా ఇబ్బందికరంగా వాళ్ళు సూచిస్తారు. 13 అనే నంబరు అడ్డంకులు, డిలే అండ్ డిస్టర్బెన్సెస్, కోర్టు కేసులు, తగాదాలు, ఇటువంటివన్నీ సూచిస్తుంది. ఈమె జీవితంలో అదే జరుగుతుంది. 13 వెరీ వెరీ డేంజరస్ నంబర్స్ అండి, చాలా చాలా డేంజర్. ప్లస్ ఒకసారి మనం డేట్ ఆఫ్ బర్త్ ని మొత్తం కనుక చూస్తే చూడండి, మనం లోషో గ్రీడ్ లో ఈ నంబర్ వేసుకొని చూస్తే ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 3 అవుతుంది, ఇక్కడ 3 వస్తుంది. మళ్ళీ అదే విధంగా మల్టిపల్ 1 అండ్ 9 అండ్ 7 అండ్ 8. కాబట్టి పొలిటికల్ లీడర్ గా వెళ్ళడానికి మీరు చూడండి, ఈమె బర్త్ నంబర్ వచ్చేసి 4 అవుతుంది, డెస్టినీ నంబర్ వచ్చేసి 5 అవుతుంది. గతంలో మనం కూడా చెప్పుకున్నాం, పొలిటికల్ లీడర్ గా ఉండాలి అంటే 5 మస్ట్ 8 నంబర్ రావాలి. కాబట్టి 8 నంబర్ వచ్చింది. దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ ఎక్సలెంట్ నంబర్. ప్లస్ సెలబ్రిటీలు కావాలి, మంచి రిచ్ పర్సన్స్ కావాలి, గుర్తింపు రావాలి అంటే 159 ఉండాలని గత వీడియోలో కూడా మనం చెప్పుకున్నాను. ఇవి 2 ఉన్నాయి డేట్ ఆఫ్ బర్త్ లో. కాబట్టి వెరీ వెరీ ఎక్సలెంట్. ఎక్కడైతే 5 నంబర్ ఉంటుందో మంచి అవకాశాలు వస్తాయి, చాలా చాలా మంచి అవకాశాలు వస్తాయి. మరి జైలుకు వెళ్ళడానికి సహకరించిన నంబర్స్ ఏంటి? ఎప్పుడైతే 4, 3, 8 ఈ 3 కలిసి ఉంటాయో ఇటువంటి వ్యక్తులు అక్రమాలకు పాల్పడటం, వ్యసనాలకు ఉపయోగపడతారు. అదేవిధంగా గ్యాంబ్లింగ్, మనీ లాండరింగ్, డ్రగ్స్ అడిక్షన్స్, ఇటువంటివన్నీ కూడా ఇటువంటి వ్యక్తుల్లో ఉంటాయి. మీరు లాలూ ప్రసాద్ యాదవ్ డేట్ ఆఫ్ బర్త్ ను చూసుకోండి, ఈ 438 ఉంటుంది. ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి కూడాను లాలూ ప్రసాద్ యాదవ్ దానా కేసులో జైలుకి వెళ్ళాడు. మీరు గుర్తు పెట్టుకోండి, ఎప్పుడైనా సరే మీరు జైలుకి వెళ్తున్నారంటే డేట్ ఆఫ్ బర్త్ లో ఈ 3 నంబర్లు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. 438 ఇల్లీగల్ వర్క్ ని ఎక్కువగా పోషించేది 4 and 8 నంబర్స్ అండి. కంపల్సరిగా
కాబట్టి కల్వకుంట్ల కవిత గారు రాజకీయాల్లో బాగా సక్సెస్ అవ్వడానికి యూజ్ అయిన నంబర్ ఏంటి? 159. జైలుకు వెళ్ళడానికి ఉపయోగపడిన నంబర్లు 438. ప్లస్ వ్యక్తిగతంగానే ఈ 13వ నంబర్ అనేది చాలా నెగిటివ్ నంబర్ అండి. ఈ నంబర్ ద్వారానే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లస్ ఇక్కడ 2 నంబర్ మిస్ అయిందండి. ఎక్కువగా ఫ్యామిలీ సపోర్ట్ వల్ల ఇబ్బంది పడుతూ ఉంటుంది. ప్లస్ ఇక్కడ 6 నంబర్ కూడా ఇది ఫ్యామిలీ సపోర్ట్ ని ఇస్తుంది. కాబట్టి ఈ నంబర్స్ అనేవి లేకపోవడం వల్ల వ్యక్తిగతంగా చాలా చాలా ఇబ్బంది పడుతుంది. అయితే 2024 సంవత్సరం ఎలా ఉండబోతుంది, బెయిల్ ఎప్పుడు రాబోతుందో మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా మీరు చూడండి, 2023 నుంచి ఇప్పుడు 2024 మార్చి 13 వరకు చాలా బాగానే ఉంది. ఎప్పుడైతే తన డేట్ ఆఫ్ బర్త్ తర్వాత అంటే మార్చి 14 నుంచే నెగిటివ్ పీరియడ్ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే నెగిటివ్ పీరియడ్ స్టార్ట్ అయ్యిందో అప్పుడు ఆమె ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. 2023 డిసెంబర్ అప్పటి నుంచి కూడా వీళ్లకు ఈడీ నోటీసులు ఉన్నాయి. ఎందుకు వీళ్ళ మీద అంత ఎఫెక్ట్ ను చూపించలేదంటే 2023 అంటే 20237 వస్తుంది. 7 నంబర్ అండ్ 4 నంబర్ బెస్ట్ నంబర్స్ కాబట్టి అంత ఎఫెక్ట్ కనిపించలేదు. 2024 టోటల్ కూడినప్పుడు 8 రావడం జరిగింది. 8 అండ్ 4 బెస్ట్ అపోజిట్ నంబర్స్. ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కానీ మీరు ఈ చూడండి, బెయిల్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఆఫ్టర్ 6 మంత్స్ వరకు కూడా చాలా ఇబ్బందికరంగానే ఉండబోతుంది. ఎప్పుడైతే డేట్ ఆఫ్ బర్త్ లో నంబర్స్ పర్సనల్ ఇయర్ కి సహకరించకపోతే ఇటువంటి స్ట్రగుల్స్ నే చూస్తారు. ఇంకోటి వ్యక్తిగతంగా పర్సనల్ మొబైల్ నంబర్ కూడా ఈమెకు చాలా నెగిటివ్ గా ఉంటుందండి. మల్టిపుల్ 9s రావడం వల్ల తగాదాలు, గొడవలు, ఇబ్బందులు, అడ్డంకులు ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడైతే ఈ డేట్ ఆఫ్ బర్త్ కి నేమ్ అండ్ మొబైల్ నంబర్ కరెక్ట్ గా ఉంటుందో 100% ఆ కోర్టు కేసుల నుంచి కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది. సో చాలా బాగా చెప్పారు. మొత్తానికి ఒక 6 మంత్స్ తర్వాత అయినా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి? ఛాన్స్ అయితే ఉందండి. ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే 6 మంత్స్ తర్వాత పాజిటివ్ పీరియడ్ రాబోతుంది. చాలా ఎక్సలెంట్ గానే ఉండబోతుంది. రైట్, చాలా బాగా చెప్పారు. మొత్తానికి కవిత గారికి సంబంధించి ఒక రకంగా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. కొంతకాలం వెయిట్ చేయాలి, దేనికైనా సమయం రావాలి అంటారు కదా, సమయం కాస్త లేట్ అవుతుంది అన్నట్టుగా చెప్పారు న్యూమరాలజీ ప్రకారంగా. తప్పకుండా అందరికీ నచ్చే వీడియో అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. న్యూమరాలజిస్ట్ విశ్వక్సేన్ గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. నమస్తే.